ನೀವು ಹೋಗಿ ಆ 7 ಪಾತ್ರೆಗಳಲ್ಲಿರುವ ದೇವರ ರೌದ್ರವನ್ನು ಭೂಮಿಯ ಮೇಲೆ ಹೊಯ್ಯಿರಿ ಎಂದು ಹೇಳಿತು. ఆమేన్. మహాగణుడైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ సేవకులు మరుగు చేసి ప్రకటన గ్రంథములోని మర్మములను మీరు మాకు బయలుపరచాలి నాయన. కడవరి దినములలో మేమున్నాం, చివరి దినములలో మేమున్నాం. ప్రకటన గ్రంథములోని మర్మమైన మాటలు మీ ఆత్మ ద్వారా మాకు వినిపించమని త్వరగా రాబోచున్నాము. యేసు నామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాము. ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ ಪ್ರೇರೆ. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಿನಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ కృపా సమాధానములు మనకెల్లరకు దేవుడు అనుగ్రహించును గాక. ಕೃಪಾ ಸಮಾಧಾನಗಳು ದೇವರು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఆమేన్. ఈ లోకములో ఒక ముఖ్యమైన కార్యం ఏమిటంటే, ಈ ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಮುಖ್ಯವಾದಂತಹ ಕಾರ್ಯವೇನೆಂದರೆ యేసు క్రీస్తుగా దేవుడు ఈ లోకమునకు వచ్చుట. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದು. మొదటి రాకడలో ಮೊದಲನೇ ಬರುವಿಕೆಯಲ್ಲಿ ఆయన నరులందరినీ రక్షించడానికి ಆತನು ಮನುಷ್ಯರೆಲ್ಲರನ್ನ ರಕ್ಷಿಸಲಿಕ್ಕೆ నరుడుగా ఈ లోకానికి వచ్చారు. ಮಾನವನಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. నరుల కొరకై, ಮಾನವರಿಗಾಗಿ, సర్వ మానవుల కొరకై ಸರ್ವ ಮನುಷ್ಯರಿಗಾಗಿ ఆయన సిలువలో యజ్ఞమైపోయారు. ಆತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಯಜ್ಞವಾಗಿದ್ದಾನೆ. తన రక్తమును కార్చారు, ತನ್ನ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದ್ದಾನೆ. తన ప్రాణమును బలిగా అర్పించారు. ಪ್ರಾಣವನ್ನು ಬಲಿಯಾಗಿ ನೀಡಿದ್ದಾನೆ. ఆయన చనిపోయారు, ಆತನು ಸತ್ತು ಹೋಗಿದ್ದಾನೆ, సమాధి చేయబడ్డారు. ಸಮಾಧಿಯಾಗಿದ್ದಾನೆ. మూడవ దినమున ಮೂರನೇ ದಿನದಲ್ಲಿ మరణాన్ని గెలిచి ಮರಣವನ್ನು ಜಯಿಸಿ తిరిగి లేచారు. ತಿರುಗಿ ಎದ್ದಿದ್ದಾನೆ. ఆతను తిరిగి లేచిన తర్వాత ತಿರುಗಿ ಎದ್ದಂತಹ ತಕ್ಷಣ పరలోకానికి వెళ్ళేటప్పుడు ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಂತಹ ಸಮಯದಲ್ಲಿ తన శిష్యులైన వారికి ತನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ నేను మరలా వస్తానని చెప్పాను. ನಾನು ತಿರುಗಿ ಬರುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿದ್ದಾನೆ. ఎప్పుడు వస్తారో డేట్ చెప్పలేదు. ಯಾವಾಗ ಬರುತ್ತೇನೆಂದು ಯಾವ ಡೇಟ್ ಅನ್ನು ಸಹ ಹೇಳಿಲ್ಲ. ఒక మాట బైబిల్లో రాయబడింది. ಒಂದು ಮಾತು ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಪ್ರೇರೆ. బైబిల్ గ్రంథములో, ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక, ಥೆಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ. అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ಅಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఏమని అంటే, ಆ ಮಾತು ಏನೆಂದರೆ, ప్రభువు ಕರ್ತನು దొంగ వలె వస్తానంటున్నాడు. ಕಳ್ಳನು ಬಂದ ಹಾಗೆ ಬರುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. దొంగ ಕಳ್ಳನು డేట్ చెప్పినాడు. ಯಾವುದೇ ರೀತಿಯ ಒಂದು ಡೇಟ್ ಅನ್ನು ಹೇಳಿ ಬರುವುದಿಲ್ಲ. ఏ సమయంలో వస్తాడో, ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಬರುತ್ತಾನೋ ఎవరికి తెలియదు, ಯಾರಿಗೂ ಸಹ ಗೊತ್ತಿಲ್ಲ. ప్రభువు కూడా ಕರ್ತನು ಸಹ ఆ విధముగానే ಆ ರೀತಿಯಲ್ಲೇ వస్తాడు అని ಬರುತ್ತೇನೆ ಎಂದು 2వ వచనములో, 2ನೇ ವಚನದಲ್ಲಿ, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, ಥೆಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 4వ వచనం చదువు. 4ನೇ ವಚನ. సహోదరులారా, ఆ, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు ఆ, మీరు చీకటిలో ఉన్నవారు ఆ, మీరందరూ వెలుగు సంబంధులను. ఆ. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ప్రభువు దొంగ వలె వచ్చును. మీకు బాగుగా తెలియదు. మీకు బాగుగా తెలియదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో, ಕತ್ತಲೆ ಸಮಯದಲ್ಲಿ ಕಳ್ಳನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಬರುತ್ತಾನೋ అలాగుననే ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ప్రభు వస్తారని ಕರ್ತನು ಬರುತ್ತೇನೆಂದು ఈ వచనములో చూస్తున్నాం. ಈ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అలాగనే ప్రకటన గ్రంథము ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 16వ ಅಧ್ಯಾಯము 16ನೇ ಅಧ್ಯಾಯ 16వ వచనములో కూడా 16ನೇ ವಚನದಲ್ಲಿಯೂ ಸಹ అదే మాటను మనం చూస్తూ ఉన్నాం. ಅದೇ ಮಾತನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ಇಗೋ ನಾನು ಕಳ್ಳನು ಬಂದ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ. ప్రభు తెలియజేసే మాట, నేను దొంగ వలె వస్తాను అంటున్నాను. ಇಲ್ಲಿಯೂ ಸಹ ಕರ್ತನು ಹೇಳುವಂತ ಮಾತೇನೆಂದ್ರೆ, ನಾನು ಕಳ್ಳನು ಬಂದ ಹಾಗೆ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ಆದ್ದರಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಹ ఈ దినములలో ಈ
ఈ దిನದಲ್ಲಿ క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలి. ಕರ್ತನ ಬರುವಿಕೆಗಾಗಿ ಎದುರು ನೋಡೋಣ. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, ಆತನು ಯಾವಾಗ ಬರುತ್ತಾನೋ ಸಹ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. రావడం మాత్రము గ్యారెంటీ, ಬರುವುದು ಮಾತ್ರ ಗ್ಯಾರಂಟಿ. టైము తెలియదు. ಯಾವುದೇ ರೀತಿಯಂತ ಟೈಮ್ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే లోకములో జరుగుతున్న పరిస్థితులు, ಆದರೆ ಲೋಕದಲ್ಲಿ ನಡೆಯುವಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳು, గత 2 సంవత్సరాలు వచ్చిన వైరస్ తెగులు, ಕಳೆದಂತಹ 2 ವರ್ಷಗಳಲ್ಲಿ ಬಂದಂತಹ ವೈರಸ್ಗಳಾಗಲಿ, అలాగుననే భూకంపములు, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಭೂಕಂಪಗಳು, ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్న యుద్ధములు, ಈ ಒಂದು ಪ್ರಸ್ತುತ ದಿನದಲ್ಲಿ ನಡೆಯುವಂತಹ ಯುದ್ಧಗಳು, బైబిల్లో ప్రభు చెప్పారు తన రాకడకు ముందు ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಕರ್ತನು ಹೇಳಿದ್ದಾನೆ, ನಾನು ಬರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ రాజ్యం మీదికి రాజ్యము లేస్తాయని, ರಾಜ್ಯಗಳ ಮೇಲೆ ರಾಜ್ಯಗಳು ಎದ್ದೇಳುತ್ತವೆಂದು, జనము మీదికి జనము లేస్తారు అని, ಜನಗಳ ಮೇಲೆ ಜನವು ಎದ್ದೇಳುತ್ತಾರೆಂದು, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయని, ಅಲ್ಲಲ್ಲಿ ಭೂಕಂಪಗಳು ಉಂಟಾಗುತ್ತವೆ ಎಂದು, తెగుళ్ళు వస్తాయని, ಕೇಡುಗಳು ಬರ್ತವೆಂದು, అక్రమం ఎక్కువైపోతుందని, ಅಕ್ರಮ ಎನ್ನುವಂಥದ್ದು ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ಎಂದು, ప్రేమ చల్లారిపోతుందని, ಪ್ರೀತಿ ತಣ್ಣಗಾಗುತ್ತದೆ ಎಂದು, నామకార్థత వస్తుంది అని, ನಾಮಕಾರ್ಥತೆ ಬರುತ್ತದೆ ಎಂದು, సంఘములో విశ్వాసులు క్రీస్తు రాకడను మరచిపోతారని, ಸಭೆಯಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳು ದೇವರ ಬರುವಿಕೆಯನ್ನು ಮರೆತು ಹೋಗ್ತಾರೆಂದು, ఈ విషయములన్నీ కూడా ముందుగానే ప్రభు చెప్పారు. ಈ ವಿಷಯವನ್ನೆಲ್ಲ ಸಹ ಕರ್ತನು ಆತನು ముందే చెప్పారు. ಫಸ್ಟ್ ಆಗಿ ತಿಳಿಸಿದ್ದಾನೆ ದೇವರು. అయితే ఇప్పుడు అవన్నీ జరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం. ಆದ್ರೆ ಇವೆಲ್ಲ ನಡೆಯುವಂತಹ ದಿನಗಳಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. ఇవన్నీ జరుగుచు ఉన్నప్పుడు ಇವೆಲ್ಲ ನಡೆಯುತ್ತಾ ಇರುವಂತಹ ಸಮಯದಲ್ಲಿ ఆయన రాకడ ಆತನ ಬರುವಿಕೆ సమీపముగా ఉందని ಹತ್ತಿರದಲ್ಲಿದೆ, మనము తెలుసుకోవాలి. ನಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು. సరే ప్రియులారా, ಸರಿ ಪ್ರಿಯರೇ, రాకడ తర్వాత ప్రపంచ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయని బైబిల్ మనకు చెబుతుంది. ಕರ್ತನು ಬಂದ ಮೇಲೆ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬಹಳ ಘೋರವಾಗಿರ್ತವೆಂದು ಬೈಬಲ್ ಹೇಳುತ್ತದೆ. గత 2 సంవత్సరాలు మనం చూసాము. ಕಳೆದ 2 ವರ್ಷಗಳು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. లాక్డౌన్ బట్టి ಲಾಕ್ಡೌನ್ ಅನ್ನ ಕುರಿತಾಗಿ బయటికి వెళ్ళడానికి వీలు లేక ಹೊರಗಡೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲದೆ ఎన్నో ఇబ్బందులు, ಎಷ್ಟೋ ಕಷ್ಟಗಳು, తిప్పలు పడినట్లుగా చూస్తూ ఉన్నాం. ಎಷ್ಟೋ ತೊಂದರೆಗಳನ್ನು ಅನುಭವಿಸಿದವರಂತ మనందరం అనుభవించాము కూడా. ನಾವೆಲ್ಲವೂ ಸಹ ಅವನ್ನು ಅನುಭವಿಸಿದ್ದೇವೆ ಸಹ. అంతకంటే ఘోరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ಅದಕ್ಕೂ ಮಿಗಿಲಾದಂತಹ ಘೋರವಾದಂತಹ ಪರಿಸ್ಥಿತಿ క్రీస్తు రాకడ తర్వాత అవి జరుగుతాయని బైబిల్ చెబుతుంది. ಕ್ರಿಸ್ತನು ಬಂದ ಮೇಲೆ ಆ ಪರಿಸ್ಥಿತಿಗಳು ನಡೆಯುತ್ತವೆಂದು ಬೈಬಲ್ ಹೇಳುತ್ತದೆ. అవి శ్రమగల దినములని, ಅವು ಶ್ರಮೆ ದಿನಗಳೆಂದು, క్రీస్తు యొక్క రాకడకు తర్వాత శ్రమగల దినములని, ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಬರುವಿಕೆ ಆದ್ಮೇಲೆ ಶ್ರಮೆ ದಿನಗಳೆಂದು, సృష్టి ఆది మొదలుకొని ಆ ಸೃಷ್ಟಿಯಿಂದ ಮೊದಲುಗೊಂಡು సృష్టి అంతము వరకు ಸೃಷ್ಟಿಯ ಅಂತ್ಯದವರೆಗೂ అట్టి శ్రమలు కలుగలేదని ಅಂತ ಒಂದು ಶ್ರಮೆಗಳು ಉಂಟಾಗಿಲ್ಲ ಎಂದು మార్కు సువార్త 13వ అధ్యాయంలో చూస్తున్నాం. ಮಾರ್ಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి అట్టి శ్రమలలో మనం ఉండకూడదంటే, ಆದ್ದರಿಂದ ಅಂತಹ ಶ್ರಮೆಯಲ್ಲಿ ನಾವು ಇರಬಾರದು ಅಂದ್ರೆ క్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ಕ್ರಿಸ್ತನ ಬರುವಿಕೆಗಾಗಿ ನಾವು ಎದುರು ನೋಡಬೇಕು. ఆ రాకడ సమయము దగ్గరలో ఉంది. ಆ ಬರುವೆಯ ಒಂದು ಸಮಯ ಬಹಳ ಹತ್ತಿರದಲ್ಲಿದೆ. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ గుర్తులు మనకు చెబుతూ ఉన్నాయి. ಈ ಸಂಭವಿಸುವಂತಹ ಗುರುತುಗಳು ನಮಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾವೆ. గురుతులే గురువులై బోధిస్తూ ఉన్నాయి. ಗುರುತುಗಳೇ ಗುರು ರೀತಿಯಲ್ಲಿ ಬೋಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ప్రభు రాబోతున్నారు. ಆದ್ದರಿಂದ ಕರ್ತನು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రభు రాకడ తర్వాత ಕರ್ತನ ಬಂದ ಮೇಲೆ ప్రకటన గ్రంథములో ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ 3 రకములైన 3 ವಿಧವಾದಂತ ಶ್ರಮೆಗಳು వస్తాయని, ಬರುತ್ತವೆ ಎಂದು, ముద్రల శ్రమలు, ಮುದ್ರಣ ಶ್ರಮೆಗಳೆಂದು, బూరల శ్రమలు, ಒಂದು ಕರ್ತನ ಒಂದು ತೂತೂರಿಯ ಶ್ರಮೆಗಳೆಂದು, పాత్రల శ్రమలు, ಪಾತ್ರೆಗಳು ಅನ್ನುವಂತಹ ಶ್ರಮೆ ಎಂದು వస్తాయని, ಬರುತ್ತವೆ ಎಂದು ఇందాక మనము చదువుకున్న ప్రకటన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ನಾವು ಓದಿಕೊಂಡಂತ ವಾಕ್ಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రియులారా, ಮೊದಲನೇದಾಗಿ ముద్రల శ్రమలు, ಮುದ್ರಣ ಎನ್ನುವಂತ ಒಂದು ಶ್ರಮೆಗಳು కఠినముగా ఉంటాయి. ಬಹಳ ಕಠಿಣವಾಗಿರುತ್ತವೆ. ఆ శ్రమల కంటే ಆ ಶ್ರಮೆಗಳಿಗಿಂತ బూరల శ్రమలు, ತೂತೂರಿಯ ಒಂದು ಶ್ರಮೆಗಳು మరి ఎక్కువగా ఉంటాయి. ಬಹಳ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಆಗಿರ್ತವೆ ಪ್ರಿಯರೇ. ఆ బూరల శ్రమల కంటే ಆ ಒಂದು ತೂತೂರಿಯ ಒಂದು ಶ್ರಮೆಗಳಿಗಿಂತ పాత్రల శ్రమలు, ಪಾತ್ರೆಗಳ ಶ್ರಮೆ మరింత కష్టముగా ఉంటాయి. ಅದಕ್ಕಿಂತ ಬಹು ಕಷ್ಟವಾಗಿರ್ತವೆ ಪ್ರಿಯರೇ. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ಆದ್ರಿಂದ ನಾವಿಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ 7 మంది దూతలు 7
7 పాత్రలు చేత పట్టుకొని 7 ಪಾತ್ರೆಗಳನ್ನ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು ఆ పాత్రలు కుమ్మరించడానికి ಆ ಪಾತ್ರೆಯನ್ನು ಸುರಿಸಲಿಕ್ಕೆ సిద్ధముగా ఉన్నారు. ಸಿದ್ಧರಾಗಿದ್ದಾರೆ. మిలిటరీ సైనికులైన వారు ಮಿಲಿಟರಿ ಸೈನಿಕರಾದಂತವರು వారు సిద్ధముగా ఉన్నట్లుగా ಅವರು ಸಿದ್ಧವಾಗಿರುವಂತಹ ರೀತಿಯಲ್ಲಿ కమాండర్ చెప్పగానే సెలవివ్వగానే ಆ ಸೈನ್ಯಗಳ ಅಧಿಪತಿ ಹೇಳಿದ ಕೂಡಲೇ వారు వెంటనే యుద్ధమునకు వెళ్ళేటట్లుగా ಅವರು ತಕ್ಷಣ ಯುದ್ಧಕ್ಕೆ ಹೋಗುವ ರೀತಿಯಲ್ಲಿ ఈ పాత్రలను పట్టుకొని దూతలు సిద్ధముగా ఉన్నారు. ಈ ಪಾತ್ರೆಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ದೂತರು ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. ఒక్కొక్క పాత్ర కుమ్మరించినప్పుడు ಒಂದೊಂದು ಪಾತ್ರೆಯನ್ನು ಸುರಿಸುವಾಗ ఒక్కొక్క శ్రమ భూమి మీద కలుగుతుంది. ಒಂದೊಂದು ಶ್ರಮೆ ಭೂಮಿಯಲ್ಲಿ ಉಂಟಾಗುತ್ತದೆ. మొదటి దూత బూర ఊదినప్పుడు ಮೊದಲನೇ ಒಂದು ದೂತ ಒಂದು ತೂತೂರಿಯನ್ನು ಓದುವಾಗ ఏం జరుగుతుందో ಏನು ಉಂಟಾಗುತ್ತದೋ బైబిల్ గ్రంథములో ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ మనము చూద్దాము. ನಾವು ನೋಡೋಣ ಪ್ರಿಯರೇ. ప్రకటన గ్రంథము ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 16వ అధ్యాయము 16ನೇ ಅಧ್ಯಾಯ 2వ వచనాన్ని చదువుకుందాం. 2ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఆ, మొదటి దూత మొదటి దూత వెలుపలికి వచ్చి వెలుపలికి వచ్చి పాత్రను భూమి మీద తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయి వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. చెడ్డ పుండ్లు పుడతాయి. ಕೆಟ್ಟದಾದಂತ ಉರಿ ಹಣ್ಣು ಎದ್ದಿದ್ದು ಪ್ರಿಯ. ఎప్పుడు అంటే మొదటి దూత పాత్ర కుమ్మరించినప్పుడు. ಯಾವಾಗ ಅಂದ್ರೆ ಮೊದಲೇ ಒಂದು ದೂತ ಪಾತ್ರೆಯನ್ನ ಒಯ್ದಾಗ ಪ್ರಿಯರೇ, ఆ పుండ్లు కూడా ఎవరికి వస్తాయో కూడా ఇక్కడ రాయబడింది. ಆ ಒಂದು ಉರಿ ಹಣ್ಣು ಸಹ ಯಾರಿಗೆ ಬರ್ತಾ ಇದೆ ಎಂದು ఎవరైతే రాకడకు సిద్ధపడకుండా 7 ఏళ్ల శ్రమలలో ఉండిపోతారో, ಯಾರಾದರೂ ಬರುವಿಕೆಗಾಗಿ ಸಿದ್ಧರಾಗದೆ 7 ವರ್ಷಗಳ ಶ್ರಮೆಯಲ್ಲಿ ಉಳಿಯಲ್ಪಡುತ್ತಾರೋ. మనసు పెట్టి వినండి. ఇలా చూడాలి, అటు ఇటు చూడు. ఆ కుమారుడు దేవుని కొరకు ఉపయోగపడాలని నాకు ప్రేరేపణ కలిగింది. ఈ లైవ్ ద్వారా కూడా కొంతమంది దేవుని మాటలు వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఈ యొక్క పాత్రల శ్రమలు ఎవరికి వస్తాయో రాయబడింది. ಆದ್ದರಿಂದ ಪ್ರಿಯರೇ, ಈ ಒಂದು ಪಾತ್ರೆ ಒಂದು ಶ್ರಮೆಗಳು ಯಾರಿಗೆ ಬರುತ್ತವೆಂದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಪ್ರಿಯರೇ. రాకడకు సిద్ధపడకుండా ఎవరైతే ఉండిపోతారో, ಬರುವಿಕೆಗೆ ಸಿದ್ಧರಾಗದೆ ಯಾರಾದರೂ ಉಳಿಯಲ್ಪಡ್ತಾರೋ వారి మీదకే వస్తాయి. ಅವರ ಮೇಲೆ ಈ ಶ್ರಮೆಗಳು ಬರ್ತವೆ. మొదటిగా ಮೊದಲನೇದಾಗಿ ఈ పాత్రల శ్రమలు ಈ ಒಂದು ಪಾತ್ರೆ ಎನ್ನುವಂತ ಶ್ರಮೆಗಳು అంత్యక్రీస్తు ముద్ర గల వారికి వస్తాయి. ಅಂತ್ಯ ಕ್ರಿಸ್ತು ಎನ್ನುವಂತಹ ಮುದ್ರೆಯನ್ನು ಹೊಂದಿದವರಿಗೆ ಬರ್ತವೆ ಪ್ರಿಯರೇ. 666 ముద్ర 666 ಎನ್ನುವಂತಹ ಮುದ್ರೆ ಹೊಂದಿದವರಿಗೆ అది మనిషి యొక్క చేతి మీద గాని, ಅದು ಮನುಷ್ಯರ ಕೈ ಮೇಲಾಗಲಿ, తల మీద, నొసటి మీద గాని ಹಣೆ ಮೇಲಾಗಲಿ వేస్తారని బైబిల్లో ఉంది. ಹಾಕುತ್ತಾರೆಂದು ಬೈಬಲಲ್ಲಿ. దాని కొరకు ప్రపంచమంతా సిద్ధమవుతుంది. ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಪಂಚವೆಲ್ಲ ಸಿದ್ಧವಾಗ್ತಾ ಇದೆ. ఒక ఇంజెక్షన్ ద్వారా ಒಂದು ಇಂಜೆಕ್ಷನ್ ಇಂದ ఆ ముద్ర మనలోనికి వస్తుంది. ಆ ಒಂದು ಮುದ್ರೆ ಎನ್ನುವಂಥದ್ದು ನಮ್ಮ ಮೇಲೆ ಬರುತ್ತೆ. అది ఇంజెక్షన్ ద్వారా గాని లేదా ఒక ముద్ర విధముగా కానీ ఏదో రీతిగా అది మనిషికి వేస్తారు. ಅದು ಇಂಜೆಕ್ಷನ್ ಮುಖಾಂತರವಾಗಲಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮುದ್ರೆ ಮುಖಾಂತರವಾಗಲಿ ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಹಾಕ್ತಾರೆ ಪ್ರಿಯರೇ. అది ఎవరికైతే వేస్తారో, ಅದು ಯಾರಿಗಾದರೂ ಹಾಕ್ತಾರೋ వారు ಅವರು అంత్యక్రీస్తుకు సంబంధించిన వారు. ಅಂತ್ಯಕ್ರಿಸ್ತು ಎನ್ನುವನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು. 7 సంవత్సరములలో 7 ವರ್ಷದಲ್ಲಿ అంత్యక్రీస్తు భూమి మీద పరిపాలన చేస్తాడు. ಅಂತ್ಯಕ್ರಿಸ್ತು ಎನ್ನುವಂತವನು ಭೂಮಿ ಮೇಲೆ ಆಡಳಿತವನ್ನು ఏ రాజు ఉండడు. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಯಾವ ರಾಜನು ಇರುವುದಿಲ್ಲ. అతను మాత్రమే పరిపాలన చేస్తాడు. ಆತನು ಮಾತ್ರವೇ ಆಡಳಿತವನ್ನು ಮಾಡಿ 7 సంవత్సరములు పరిపాలన చేస్తాడు. 7 ವರ್ಷಗಳ ಆಡಳಿತವನ್ನು ನಡೆಸ್ತಾನೆ ಪ್ರಿಯರೇ. ఎవరైతే ముద్ర వేయించుకోరో, ಯಾರಾದರೂ ಆ ಮುದ್ರೆಯನ್ನು ಹಾಕಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, వారికి బియ్యం ఉండవు, రేషన్ ఉండవు. ಅವರಿಗೆ ರೇಷನ್ ಇರುವುದಿಲ್ಲ, ಅಕ್ಕಿ ಇರುವುದಿಲ್ಲ. వారికి మార్కెట్ వెళితే కూరగాయలు కూడా ఇవ్వరు. ಅವರಿಗೆ ಮಾರ್ಕೆಟ್ ಹೋದ್ರೆ ತರಕಾರಿಗಳು ಸಹ ಇರಲ್ಲ. బ్యాంకుకు వెళితే వారికి డబ్బులు ఇవ్వరు. ಬ್ಯಾಂಕಿಗೆ ಹೋದ್ರೆ ಅವರಿಗೆ ಹಣವನ್ನು ಕೊಡುವುದಿಲ್ಲ. ఇంతటి పరిస్థితిని బట్టి ಇಂತಹ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಕುರಿತು ಸಹ వారు ఏం చేస్తారంటే, ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರಂದ್ರೆ, విడిచిపెట్టబడిన వారు, ಒಂದು ಬಿಡಲ್ಪಟ್ಟವರು ఆకలి తట్టుకోలేక ಹಸಿವೆಯನ್ನ ತಾಳಿಕೊಳ್ಳಲಾರದೆ వారు ముద్ర వేయించుకుంటారు. ಅವರು ಆ ಮುದ್ರೆಯನ್ನು ಹಾಕಿಸಿಕೊಳ್ತಾರೆ. ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో, ಆ ಮುದ್ರೆಯನ್ನು ಯಾರಾದ್ರೂ ಹಾಕಿಸಿಕೊಳ್ತಾರೋ వారి మీదకి పాత్రల శ్రమలు వస్తాయి. ಅವರ ಮೇಲೆ ಪಾತ್ರೆ ಎನ್ನುವಂತಹ ಶ್ರಮೆಗಳು ಬರ್ತವೆ.
ಬರ್ತವೆ. ఆ దూతను కుమ్మరించగానే ಆ ಒಂದು ದೂತರ ಪಾತ್ರೆಯನ್ನು ಹೊಯ್ಯುವಾಗ వారికి శ్రమలు వస్తాయి. ಅವರಿಗೆ ಆ ಶ್ರಮೆಗಳು ಬರ್ತವೆ. మొదటిగా ಮೊದಲನೇದಾಗಿ అంత్యక్రీస్తు ముద్ర గల వారికి, ಅಂತ್ಯಕ್ರಿಸ್ತು ಎನ್ನುವಂತಹ ಮುದ್ರೆಯನ್ನು ಹೊಂದಿದವರಿಗೆ, రెండవదిగా ಎರಡನೇದಾಗಿ అబద్ధ క్రీస్తు నిలవబెట్టిన ಆ ಸುಳ್ಳು ಎನ್ನುವಂತಹ ಕ್ರಿಸ್ತನು ನಿಲ್ಲಿಸಿದಂತ అబద్ధ ప్రవక్త నిలవబెట్టిన ಆ ಒಂದು ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿಯನ್ನು ಹೇಳುವಂತ ಒಂದು ಬೋಧಕರು ನಿಲ್ಲಿಸಿದಂತ ఓ ప్రతిమకు ಆ ಒಂದು ವಿಗ್ರಹಕ್ಕೆ నమస్కారం చేసిన వారి మీదకి వస్తాయి. ನಮಸ್ಕಾರ ಮಾಡಿದವರ ಮೇಲೆ ಬರುತ್ತೆ. ఆ 7 ఏళ్ల శ్రమలలో ಆ ಒಂದು 7 ವರ್ಷದ ಎನ್ನುವಂತಹ ಶ್ರಮೆಯಲ್ಲಿ ప్రతి ప్రతిమ మాట్లాడుతుంది. ಪ್ರತಿಯೊಂದು ವಿಗ್ರಹವೂ ಸಹ ఈ ಮಾತಾಡುತ್ತೆ. దినాలలో ఎక్కడ చూసినా విగ్రహాలు ఎక్కువైపోతున్నాయి. ಈ ದಿನದಲ್ಲಿ ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಸಹ ವಿಗ್ರಹಗಳು ಜಾಸ್ತಿ ఆ ಆಗ್ತದೆ. విగ్రహములన్నీ 7 ఏళ్ల శ్రమల్లో మాట్లాడతాయి. ಆ ವಿಗ್ರಹಗಳೆಲ್ಲ 7 ವರ್ಷ ಎನ್ನುವಂತಹ ಶ್ರಮೆಯಲ್ಲಿ అది ಮಾತಾಡುತ್ತೆ. చూసిన ప్రజలు వాటిని మొక్కుతారు. ಅವರು ನೋಡಿದಂತ ಪ್ರಜೆಗಳು ಅವುಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ ఈ ಮಾಡ್ತಾರೆ. అబద్ధ ప్రవక్త అన్ని విగ్రహాల దగ్గరికి వెళ్ళి పరికిస్తుంది. ಈ ಒಂದು ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿ ಎನ್ನುವಂತ ಪ್ರವಕ್ತ ಎಲ್ಲಾ ಒಂದು ವಿಗ್ರಹಗಳ ಹತ್ತಿರ ಹೋಗಿ ಮಾತನಾಡಿಸ್ತಾನೆ. వారు ఏం చేస్తారంటే దానికి నమస్కారం చేస్తారు ప్రతిమకు. ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ನಮಸ್ಕಾರವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ఆ ప్రతిమకు నమస్కారం చేసిన వారి మీదకి ఈ పాత్రల శ్రమలు వస్తాయి. ಆ ಒಂದು ವಿಗ್ರಹಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಮಾಡಿದವರ ಮೇಲೆ ಈ 7 ಪಾತ್ರೆಗಳೆನ್ನುವಂತಹ ಶ್ರಮೆಗಳು ಅವರ ಮೇಲೆ ಬರ್ತವೆ ಪ್ರೇರೆ. ఇక మూడవదిగా ಇನ್ನು ಮೂರನೇದಾಗಿ అంత్యక్రీస్తునకు ಅಂತ್ಯಕ್ರಿಸ್ತನು ఎన్ನುವಂತವನಿಗೆ, వారికి సంబంధించిన వారికి ಅವನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ఈ శ్రమలు వస్తాయి. ಈ ಶ್ರಮೆಗಳು ಬರ್ತವೆ. ఆ శ్రమలు ఏమిటి అంటే ಆ ಶ್ರಮೆಗಳು ಏನೆಂದರೆ, ఇందాక చదువుకున్నాం, ಇಷ್ಟಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಾವು ಓದಿದ ಪ್ರಕಾರ చెడ్డ పుండు. ಆ ಒಂದು ಕೆಟ್ಟ ಉರಿ, ఆ పుండు బాధ తట్టుకోలేరు, ಆ ಕೆಟ್ಟ ಉರಿಯನ್ನು ಎನ್ನುವಂತಹ ఆ నొప్పి తట్టుకోలేరు.